హాయ్ విష్ణు గారు. హలో. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్ ఏంటి సార్ విష్ణు విన్యాసం? ఎలాంటి విన్యాసాలతో ఆడియన్స్ని మెస్మరైజ్ చేయబోతున్నారు? అంటే కొంచెం విచిత్రమైన సిచ్యువేషన్లు ఎదురవుతాయి. అప్పుడు చేసే ఈ విన్యాసాలన్నీ కూడా ఆడియన్స్కి మంచి కడుపుబ్బా నవ్వొస్తాయి. సో కంప్లీట్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అండి. అంటే విష్ణు అనే క్యారెక్టర్ అండ్ అమ్మాయిది మనీషా అనే క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్ల మీద ఎక్కువ డిపెండ్ అయ్యి వెళ్ళే స్టోరీ అనమాట. ఫస్ట్ అంతా లవ్ స్టోరీ, అదంతా యంగ్స్టర్స్ వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. స్లోగా అది ఎప్పుడైతే ఫ్యామిలీలోకి కన్వర్ట్ అవుతుందో అక్కడి నుంచి ఫ్యామిలీ సీన్స్లో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ మంచి ప్యాకేజ్, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడవచ్చు. మీ సినిమాలకు వచ్చేసరికి ఇప్పుడున్న యంగర్ జనరేషన్ థాట్స్ ఎక్కువగా మీ సినిమాలో ప్రొజెక్ట్ అవుతుంటారు. అవును. మీకు దానికి ఫీడ్బ్యాక్ ఏంటి, లేదంటే మీరు ఏం అబ్జర్వ్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు మనం వింటున్నాం కదండి, ఇప్పుడు జెన్జీ అని, జెనెక్స్ అని, ఇప్పుడు జనరేషన్స్ వెరైటీ పేర్లు వస్తున్నాయి. మనం డెకేడ్కో పేరు పెట్టేవాళ్ళు. ఇప్పుడు 2-3 ఇయర్స్ కూడా ఒక బ్యాచ్ కింద సెపరేట్ పేర్లు పెట్టేసుకుంటున్నారు. అంటే చాలా ఫాస్ట్ దీంట్లో ఉన్నారు గ్రూపింగ్స్. కాకపోతే మనం ఒక 10 ఇయర్స్ వరకు చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు యంగ్ 20స్లో ఉన్న బ్యాచ్కి మన పాత టైంలో ఉండే లవ్ ఎమోషన్ ఇన్ ద సెన్స్, ఆ లవ్లో ఉండే ఆ ఫీలింగ్స్ కానీ అప్పట్లో జరిగినాయి ఇప్పుడు మనం సినిమా రూపంలో చూపించామంటే ఆ బ్యాచ్ ఎవరికి అది ఏంటిది పొయిటిక్ ఇలా ఏవో అంటారు. బట్ ఇప్పుడు రియాలిటీలో ఎలా జరుగుతున్నాయి ఆ జనరేషన్కి, అలాంటి సిచ్యువేషన్నే మనకు తెలిసిన సెన్సిబిలిటీస్తో మన జనరేషన్స్లో ఉండే సెన్సిబిలిటీస్, లవ్లో ఉండే ఆ ఫీల్ని ఈ జనరేషన్ క్యారెక్టర్స్ని లింక్ చేస్తే ఇద్దరూ సాటిస్ఫై అవుతారు కదా అనే ఉద్దేశంతో లవ్ యాంగిల్ అది వెళ్ళినప్పుడు కొంచెం ఎంటర్టైనింగ్గా అలా చేస్తూ ఉంటాం. ఈ సినిమాకి అలా చేసాం. అంటే ఈ యంగ్ జనరేషన్ వాళ్ళతోటి గ్యాదరింగ్ కానీ అలాంటి వాళ్ళతోటి వ్యూస్ షేర్ చేసుకోవడం అలాంటిది ఏమైనా ఉంటుందా మీకు? నేను బాగానే అంటే నేను బాగా బేసిక్గా అందరితో బాగానే కలిసిపోతాం. ఎక్కువ మా బ్రదర్ వాళ్ళ సర్కిల్ అని యంగ్ బ్యాచ్. నేను చేసే ఫ్రెష్గా వచ్చి ఇప్పుడు డైరెక్టర్ ఉంటారు, డైరెక్టర్తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ టీమ్ ఉంటారు. ఫ్రెష్గా అప్పుడే వాళ్ళు ఇంజనీరింగ్లో అవి పూర్తి చేసే సినిమాల్లోకి వచ్చే యంగ్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా ఓపెన్గా ఉంటారు. వాళ్ళందరితో తిరిగి అర్థమైపోతుంది కదా మనకు కూడా. ఓహో అంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. చేసేది అదే, ప్రజెంటేషన్ వేరే అన్నట్టు. సో అవి తెలియనివి ఎప్పుడైతే మనం స్క్రీన్ మీదకి పట్టుకొస్తున్నామో మనకి ఫ్రెష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం యంగ్ బ్యాచ్ రిలేట్ అవడానికి బాగా ఈజీ అవుతుంది.